ఇలా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సెట్ చేసుకున్నాక డిజైన్ ఇలా సెట్ చేసుకున్న వెంటనే డిజైన్ స్టార్ట్ చేయకూడదు. ఈ ఫ్యూజన్ పేపర్ అనేది ఫ్రేమ్ కింద పెట్టేసుకున్నాక డిజైన్ స్టార్ట్ చేయాలి. ఇది ఉంది కదండి, దీన్ని ఫ్రేమ్ కింద సెట్ చేసుకొని డిజైన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా అండి, ఇలా ఫ్రేమ్ని ఇలా ఎత్తేసుకొని ఇలా ఫ్రేమ్ని ఇలా ఎత్తేసుకొని ఇలా జరుపుకుంటూ ఉండాలి. బ్యాక్ వచ్చి ఇలా జరుపుకుంటూ ఉంటే బ్యాక్కి వెళ్ళిపోదు. అప్పుడు ఇది మన బ్యాక్ వేసిన, ఫ్రంట్కి వేసిన, హ్యాండ్స్కి వేసిన ఉపయోగపడుతుంది. ఇదండి, ఇలా సెట్ చేసుకున్నాకే మనం ఫ్యూజన్ పేపర్ ఇలా సెట్ చేసుకున్నాకే మనం డిజైన్ స్టార్ట్ చేసుకోవాలి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.